అందరికి నమస్కారం అండి. శ్రీశైలంకెళ్ళే దారిలో ఉమామహేశ్వరం చూయించాను. ఇప్పుడు మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది రెండో టెంపుల్ అండి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆరోగ్యం బాలేనోళ్ళకి ఆరోగ్యం ఎట్టాగైనా అయిపోతుంది. మనసులో ఉన్నవి ఏమైనా కోరుకుంటే నెరవేరుతాయి. ఇదండి అగ్నిగుండం అనమాట. ఇప్పటివరకు అలా మండుతూనే ఉంటుంది. 24 అవర్స్ ఎండాకాలం, వానాకాలం తేడా లేకుండా. ఇగోండి ఇక్కడ ఒక గద కనపడుతుంది గదా! ఆ గదని ఇలా మనసులో అనుకోని అలా ప్రదక్షిణలు చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ భక్తులు గూడా చాలా మందొస్తారు. తిరణాలవుతాయి, జాతరలవుతాయి. ఈ అంతే కాకుండా ఇగో ఇదండి ఇది మెయిను గాలిగోపురము. ఇగో ఈ చెట్టుకి ఇలా ముడుపులు గూడా కడతారు. సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా వరకు ఇక్కడికొస్తారు. ఇగో చూడండి మూల విరాట్, మద్దిమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్. మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఇలా ఒరిగారు గదా! దానికొక కథ ఉంది. అది నెక్స్ట్ టైమ్ మీకు చెప్తాను. ఆ కథ ఏంటని. ఈ ఆలయం ప్రాంగణంలో ఇంకో విశిష్టత ఉంది. ఇగో పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. అది గూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆహ్, ఆదిగురు పరమేశ్వరుడనమాట. ఆహ్, ఈయనను గూడా దర్శనం చేసుకోండి. ఇగోండి మూల విరాట్ పరమేశ్వరుడు. అంతేకాకుండా ఇలా చాలా విశిష్టత ఉంది. మీరు మర్చిపోకుండా శ్రీశైలంకెళ్ళే దారిలో వస్తే ఈ మద్దిమడుగుని దర్శనం చేసుకోండి. మనసులో ఉన్నవన్నీ నెరవేరుతాయి. పిల్లలకు గూడా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇది నల్లమలలో ఉంది గనక చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని ఒకసారి విజిట్ చేయండి. థాంక్ యూ.